ఒకసారి పక్కన ఒకసారి వంద కోట్ల సైనికులు వందే మాతరం माता की जय 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 माता भारत 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 माता सर अंगुरेला చెయ్యొద్దు ఆ కాగడాలు ఇవ్వండి. ఓకే సార్. ఓకే కాగడం దేశం ప్రపంచంలో అత్యంత బలమైన దేశము. 25 సంవత్సరాల క్రితం మనకి పాకిస్తాన్తో కార్గిల్ యుద్ధం వచ్చింది. ఆ యుద్ధంలో పాకిస్తాన్ సైనికులను ముట్టడించి మన సైనికులు విజయం సాధించడం జరిగింది. 25 సంవత్సరాల సందర్భంగా మన భీమవరం ప్రాంతంలో ఉన్న మాజీ సైనికులకు సన్మానం చేసి మన ప్రకాశం చౌక్ మీదుగా బొంబాయి స్ట్రీట్ వరకు కాగడాల ప్రదర్శన చేస్తున్నాం. దీనికి అందరూ కూడా పాల్గొవాలని మన మరణించిన వీర సైనికులకు నివాళులర్పిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాం. మే 5వ తారీఖున దొంగచాటుగా భారతదేశం ప్రామాణికమైనటువంటి కాశ్మీర్లో టైగర్ హిల్ అనేటువంటి ప్రాంతంలో ఆ రోజున పాకిస్తాన్ ముష్కర మోక దాడి చేస్తే ఆ దాడిని తిప్పికొడుతూ భారత సైనికులు ఆ రోజు 600 మంది ప్రాణాలు అర్పించారు ఈ దేశ సేవకు, ఈ దేశ మాత కోసం. అలాంటి వారిని ఉద్దేశించి ఈరోజు ఈ యొక్క యువతికి ఆనాడు ఆ వీర సైనికులు చేసినటువంటి త్యాగాల్ని ఒక్కసారి గుర్తు చేయాలనేటువంటి ఒక ఆలోచనతో మళ్ళా 25 సంవత్సరాలు నిండిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం ఇక్కడ ఉమ్మడి యొక్క ప్రాంతంగా అలాగే దేశవ్యాప్తంగా ఈ యొక్క 25 సంవత్సరాల యొక్క విజయోత్సవాన్ని ఘనంగా చేస్తూ మరి నేటి యువతలో స్ఫూర్తిని, ఆ దేశభక్తిని నింపేటువంటి ఒక కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు మన భీమవరం గౌరవ శాసనసభ్యులు అంజబాబు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కాగడా ప్రదర్శన మరి నిర్వహించుకుంటున్నాం. అలాగే రేపు 26వ తారీఖు మరి కార్గిల్ విజయోత్సవం సందర్భంగా ఇదే క్విట్ ఇండియా స్థూపం దగ్గర ఆనాడు పనిచేసినటువంటి ఎంతో మంది సైనికులు ఉన్నారు. వారందరినీ కూడా ఇక్కడ రేపు ఉదయం 9 గంటలకి మరి ఈ యొక్క సెలబ్రేషన్ కార్యక్రమం కూడా చేసి వారి యొక్క సేవల్ని మళ్ళా ఒకసారి కొనియాడుతూ ఈ దేశ సేవకు అంకితమైనటువంటి విషయాన్ని ప్రజలకి, యువతకి తెలియజేయాలనేటువంటిది ఈ యొక్క ప్రోగ్రాం యొక్క ఉద్దేశం. దీనికి భారతీయ జనతా యువమోర్చా ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తుంది. భారత్ మాతా కీ జై. భారత భూభాగాన్ని అనేక సందర్భాలు 1947లో జరిగినటువంటి మొట్టమొదటి యుద్ధంలో కానీ, 1966లో జరిగినటువంటి యుద్ధంలో కానీ, ఇవన్నీ కూడా 61లో జరిగిన యుద్ధంలో కానీ ఇవన్నీ కూడా ఒకసారి పరిశీలన చేసి చూసినట్టయితే పాకిస్తాన్ ఎప్పుడు కూడా భారతదేశాన్ని విడదీసేటటువంటి ప్రయత్నం చేయడం దురదృష్టం. ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలు దీనికి వత్తాసు పలికేటటువంటి పరిస్థితుల్లో దేశాన్ని విచ్ఛిన్నం చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో అత్యంత దారుణమైన స్థితి ఏంటంటే 1990 అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో ఏర్పడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా ఆనాడు ఆయన స్నేహాస్త్రాన్ని అందించి పాకిస్తాన్లో దేశం గడిపినప్పటికీ ప్రజలందరూ కూడా కొంతమంది అనేక సంవత్సరాలు బట్టి ఆ దేశ విభజన సమయంలో పాకిస్తాన్లో ఉన్నటువంటి భారతీయులు భారతదేశమైనటువంటి పాకిస్తాన్ యొక్క సంతతిని కలిసేటటువంటి ప్రయత్నం చేస్తూ స్నేహాస్త్రాన్ని అందించి ప్రత్యేకమైన ఒక రైలును కూడా ఏర్పాటు చేసి ప్రపంచంలో మన యొక్క శాంతి కాంపిటీషన్. కానీ మన యొక్క ఆలోచన విధానంతో వాళ్ళు ప్రత్యక్షంగా ఒకరాను పరోక్షంగా ఒకలాగా ఉండేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు 1998లో ఈ యొక్క కార్గిల్ ప్రాంతాన్ని ఆక్రమించినటువంటి పరిస్థితుల్లో
వాజ్పేయి గారి నేతృత్వంలో ఆ వేళ ఉంటున్నటువంటి డిఫెన్స్ మినిస్టర్ జాతి ఫెర్నాండెస్ గారు, ఉప ప్రధానిగా ఉన్నటువంటి ఎల్కే అద్వానీ గారు, వీరందరూ కూడా భారతదేశ సమగ్రత సార్వభౌమాధికారం నిలబెట్టేటటువంటి ప్రక్రియలో భాగంగా ఈ యుద్ధాన్ని మనం చేపట్టేటువంటి పరిస్థితి ఉంది. దీనికి అత్యంత కఠినమైనటువంటి స్థితుల్లో, కఠినమైనటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క నాగా రైఫిల్స్ అనేటువంటి ప్రత్యేకంగా మనకి ఆర్మీలో ఒక బ్యాచ్ ఉంది. మనకి సిక్ రెజిమెంట్ ఎలా అయితే ఉన్నదో, పంజాబ్ రెజిమెంట్ ఎలా అయితే ఉన్నదో, నాగా రెజిమెంట్ తోటి ఎల్కే అద్వానీ గారు కుదుర్చుకున్న ఒప్పందం మేరకు నాగా తీవ్రవాదులు ఆ వేళ ఆర్మీలో చేరి వేరుగా పై కిందకి పూర్తిగా కాల్చేటటువంటి ఆలోచన వాళ్ళకి తప్ప ఎవరికి జరిగేటువంటి పరిస్థితి లేదు. అటువంటి రెజిమెంట్ తోటి మనం ఆ రోజు పాకిస్తాన్ యొక్క సైన్యాన్ని ఓడించి భారతదేశం యొక్క భూభాగాన్ని పరిరక్షించి దేశ సమగ్రతను కాపాడినటువంటి పరిస్థితి వాళ్ళంతా కూడా చూసాం. అయితే ఇవాళ దాదాపు ఈ సంఘటన జరిగి నాటికి 25 సంవత్సరాల క్రితం 25 సంవత్సరాలు జరిగేటటువంటి సందర్భంలో నాడు ప్రాణాలు వదిలినటువంటి ఆ యొక్క అమరవీరులకి మనం నివాళులు అర్పిస్తూ ఈ యొక్క రాజకీయపరమైనటువంటి అంశాన్ని ప్రజల్లో ప్రేరేపణ కోసం భారతదేశం యొక్క సమగ్రత సార్వభౌమాధికారాన్ని సూచిస్తూ ప్రపంచంలో శాంతి కాపులుగా ఉన్నటువంటి భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని తెలియజేస్తూ మరొక మారు ఎన్డీఏ ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నిర్ణయం ద్వారా అటు కాశ్మీర్ నుండి కన్యాకుమారి అటక్ నుంచి కటక్ వరకు విశాల భారతదేశంలో అంతా కూడా ఒక్కసారిపై తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం జరుగుతున్న సందర్భంలో ప్రజలకు మరొకసారి ఈ విషయాలన్నీ కూడా తెలియజేసే నిమిత్తం భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఎన్డీఏ తీసుకున్న నిర్ణయం మేరకు ఈ రోజు యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం జరిగిందని చెప్పి ఈ యొక్క మీడియా విలేకరుల ద్వారా అందరూ కూడా తెలియజేస్తున్నాం. ప్రజలందరూ కూడా దీన్ని పూర్తిదాయకంగా స్వీకరించి దేశ సమగ్రతకి సార్వభౌమానికి కట్టుబడి ఉండేటటువంటి శక్తులను ప్రోత్సహించాలని, విభజనను కోరుకుని భారతదేశ సమగ్రతను దెబ్బతీసేటటువంటి శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ మరి ఈ యొక్క సందర్భంగా ఆ యొక్క సమయంలో ప్రాణాలు అర్పించినటువంటి సైనికులకు ప్రత్యేకంగా నివాళులు అర్పిస్తూ నిర్ణయం తీసుకున్నటువంటి నాటి ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ భారతదేశ సమగ్రతలో సందర్భంగా ఈ సందర్భంగా అభ్యర్థిస్తున్నారు. గేట్ పెట్టి నా వాళ్ళు తీస్తాం పర్లేదు 4 అన్న కొద్దిగా వెనక్కోండి అన్న.
కార్గిల్ అమరవీరులకు మాత్రం వస్తు చెప్పండి. ఇక్కడ ఏం అవసరం లేకైతే భారత్